హలో అందరికీ, వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకోవాలి. అందులోకి నేను రాక్ సాల్ట్ యాడ్ చేశాను, సాంబార్ కారం యాడ్ చేసుకున్నాను. నేను కొంచెం గొడ్డు కారం కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ స్పైసీనెస్ కోసం. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేశాను నేను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసినాక మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టి టేస్టీగా ఉంటుంది కర్రీ. బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను నేను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్ పీసెస్ కోసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అందులోకి మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. అది కొంచెం కలర్ మారాక అందులోకి చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. కొంచెం గ్రేవీ కోసం టమాటో ప్యూరీ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకుంటున్నాను నేను. ఇందులోకి చింతపండు యాడ్ చేశాను. తర్వాత కొంచెం మెంతి పౌడర్ వేసాను ఫ్లేవర్ కోసం. ఇది బాయిల్ అవుతూ ఉండగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అన్నీ మునిగే వరకు మంచిగా వేసుకోవాలి ఇందులోకి. ముక్కలన్నీ మంచిగా వేసుకున్న తర్వాత దీన్ని ఒక లిడ్ పెట్టుకొని ఒక 10 to 20 మినిట్స్ వరకు మూత ఓపెన్ చేయకుండా బాయిల్ చేసుకుంటే ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొత్తిమీరతో పాటు. ఈ చేపల పులుసుని రైస్తో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.